కంటోన్మెంట్‌లో ప్రారంభోత్సవాలు అంటేనే ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ అన్నట్లుగా మారిపోయాయి. ఒకరు ముందు, ఒకరు వెనక వస్తుండడంతో ప్రోటోకాల్ సమస్య తలెత్తుతుంది. అది మొన్నటి వరకు జరిగిన తంతు. ఇప్పుడు నేతలంతా సర్దుకుపోయి కంటోన్మెంట్ అభివృద్ధి మన లక్ష్యం అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రారంభోత్సవ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుకా నర్మద, ఎమ్మెల్యే శ్రీ గణేష్లు కలిసికట్టుగా ప్రారంభోత్సవాలతో ముందుకు సాగుతున్నారు. అతిథిగా హాజరైన ఎంపీ సైతం సర్దుకుపోతూ వారి కోసం ఎదురు చూస్తూ ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. సర్దుకుపోతున్న ఎంపీ, ఎమ్మెల్యే ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా కొనసాగుతూ వచ్చింది. అన్ని నియోజకవర్గాల్లో గెలుపొందిన ఎమ్మెల్యేల ఆధిపత్యం కొనసాగుతుండగా కంటోన్మెంట్ నియోజకవర్గ విషయానికి వచ్చేసరికి అక్కడ రివర్స్ పాలన కొనసాగుతూ ఉంటుంది. కంటోన్మెంట్ బోర్డు కేంద్ర రక్షణ శాఖ పరిధిలో ఉంటుండటంతో నామినేటెడ్ సభ్యురాలుగా భానుకా నర్మదా మల్లికార్జున్ ప్రాధాన్యత సైతం ఎక్కువగానే ఉంటుంది. కంటోన్మెంట్ బోర్డు నిధులతో బోర్డు పరిధిలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమాలు నామినేటెడ్ సభ్యురాలు భానుకా నర్మదా మల్లికార్జున్ చేతుల మీదుగా కొనసాగుతుంటాయి. నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుడితో పాటు కంటోన్మెంట్ ఎమ్మెల్యేకు ప్రారంభోత్సవ కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తుంటారు. గత నెల వరకు బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య ప్రారంభోత్సవ కార్యక్రమాలంటేనే ఆందోళనకర పరిస్థితి కనిపించింది. ఒకరిని మించి ఒకరన్నట్లుగా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు నినాదాలతో హోరెత్తించడంతో పాటు ఎమ్మెల్యే ముందు వస్తే ఎంపీ ఆలస్యంగా రావడం, ఎంపీ ముందు వస్తే ఎమ్మెల్యే ఆలస్యం రావడం లాంటి సంఘటనతో ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటూ విమర్శలు చేసుకుంటున్న పరిస్థితులు కనిపించాయి. దీంతో బోర్డు అధికారులు, అటు పోలీసు విభాగం అధికారులు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ప్రారంభోత్సవాలంటేనే ఆందోళనకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొంది. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు జరగనున్నాయి. దీంతో ఒక మెట్టు దిగి వచ్చి నాయకులు సైతం సర్దుకుపోతూ ప్రారంభోత్సవ కార్యక్రమాలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ కలిసికట్టుగా నిర్వహించుకుంటున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో లక్షలాది రూపాయలతో ఆదివారం పలు అభివృద్ధి పనులకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, నామినేటెడ్ సభ్యురాలు భానుకా నర్మదా మల్లికార్జునులు చేపట్టారు. కంటోన్మెంట్ 4వ వార్డు లక్ష్మీనగర్ లో సుమారు 28 లక్షల రూపాయల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్ పనులను బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుకా నర్మదా మల్లికార్జున్, ఎమ్మెల్యే శ్రీ గణేష్లు నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కలిసికట్టుగా ప్రారంభోత్సవ కార్యక్రమాలు పూర్తి చేశారు. కంటోన్మెంట్ 8వ వార్డులో సైతం సుమారు 40 లక్షల రూపాయల వ్యయంతో బీటీ రోడ్ల పనులను ప్రారంభించారు. ఉదయం 11 గంటల సమయంలో ప్రారంభోత్సవ కార్యక్రమం ఉండడంతో అనుకున్న సమయానికి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ బొల్లారం రిసాల్ బజార్ కు చేరుకున్నారు. అప్పటికే ఎమ్మెల్యే శ్రీ గణేష్, భానుకా నర్మదా మల్లికార్జునులు 4వ వార్డు లక్ష్మీనగర్ లో ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉండడంతో ఈటల రాజేందర్ వారు అక్కడికి వచ్చేంతసేపు బొల్లారం రిసాల్ బజార్ లో ఓ జ్యువెలరీ షాప్ లో కూర్చుని కార్యకర్తలతో ముచ్చటిస్తూ స్థానికంగా నెలకొన్న సమస్యలపై చర్చించారు. 11 గంటల 20 నిమిషాలకు బొల్లారంకు ఎమ్మెల్యే శ్రీ గణేష్, నామినేటెడ్ సభ్యురాలు భానుకా నర్మదా మల్లికార్జునులు చేరుకోవడంతో వారితో కలిసి బీటీ రోడ్ పనులను ఈటల రాజేందర్, ఎమ్మెల్యే శ్రీ గణేష్, భానుకా నర్మదా మల్లికార్జునులు ప్రారంభించారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో సుమారు 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కొనసాగించనున్నట్లు వారు తెలిపారు. బొల్లారంలో జరిగిన కార్యక్రమానికి అతిథులుగా హాజరైన ఎంపీ, ఎమ్మెల్యే నామినేటెడ్ సభ్యురాల్ని సన్మానించేందుకు నాయకులు పోటీపడ్డారు. కాంగ్రెస్ నాయకులు చింతల వేణుగోపాల్ రెడ్డి, నరసింహన్ కన్నన్, బలవంత్ రెడ్డి, కదిరవన్ రాములతో పాటు పలువురు ఎమ్మెల్యే శ్రీ గణేష్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి హాజరైన ఎంపీ ఈటల రాజేందర్, భానుకా నర్మదా మల్లికార్జునులను సన్మానించేందుకు బీజేపీ వార్డు అధ్యక్షుడు ప్రవీణ్, సీనియర్ నాయకులు జయనపల్లి శ్రీకాంత్, కిరణ్, ధనంజయచారి, జేవీ నరసింహరావు, కమలేష్, వినోద్, అశోక్ జైన్, కిషోర్లతో పాటు పలువురు సెలవుతో సత్కరించారు. ఏ పార్టీకి సంబంధించిన నాయకులు ఆ పార్టీ నేతలను సన్మానించేందుకు పోటీ పడిన దృశ్యాలు కనిపించాయి. ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం ఎవరి దారిన వారు పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సైలెంట్ గా వెనుదిగారు. 4వ వార్డు లక్ష్మీనగర్ లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు దుడ్డు సత్యనారాయణతో పాటు పలువురుండగా బీజేపీ వార్డు అధ్యక్షుడు సచిన్ కంకే, సీనియర్ నాయకులు టోపీ శంకర్, విజయానంద్, రాజు మల్లేష్, విజయరామరాజుతో పాటు లక్ష్మీనగర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు అశోక్, జ్ఞానేశ్వర్, శివానంద్, రామకృష్ణ, అజయ్ ప్రేమ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. మొత్తానికి కంటోన్మెంట్ నియోజకవర్గంలో బోర్డు నిధులతో ఆదివారం సుమారు 65 లక్షల పైచిలుకు నిధులతో ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరిగాయి. బోర్డు నిధులతో పాటు ఎంపీ నిధులు, ఎమ్మెల్యే నిధులతో మరిన్ని అభివృద్ధి పనులు కొనసాగితే కంటోన్మెంట్ మరింత అభివృద్ధి చెందుతుందని స్థానికులు భావిస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే సైతం కంటోన్మెంట్ కు మరిన్ని నిధులు తీసుకురావాలని కంటోన్మెంట్ ప్రజలు కోరుకుంటున్నారు. మొత్తానికి ఎంపీ, ఎమ్మెల్యే, నామినేటెడ్ సభ్యులు కలిసికట్టుగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడంతో కంటోన్మెంట్ మరింత అభివృద్ధి చెందుతుందని కంటోన్మెంట్ ప్రజల్లో నమ్మకం నెలకొంది.
అక్కడి ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ చేయాలంటే లక్షల్లో చెల్లించాల్సిందే. అంతటి పేరు ఆ ఫంక్షన్ హాల్ కుంది. మహానేతలు వారి ఇంటి వేడుకలను అక్కడ నిర్వహిస్తుంటారు. అక్కడ ఫంక్షన్ హాల్ ఫంక్షన్ చేయడం అంటే చాలు అంత రాయల్ గా ఫీల్ అవుతారు. కంటోన్మెంట్ లో ఆ ఫంక్షన్ హాల్ కి గొప్ప పేరే ఉండగా నేతలకు మాత్రం కాస్త రాయితీలు, అధికారులు మిగతా వారి సమావేశాలకు కాస్త ఉచిత సర్వీసులు అందిస్తూ ఉంటారు. ఇంతవరకు బాగానే ఉండగా ఇప్పుడు ఆ యజమాని తీరు కాస్త కొందరికి కాల్చుకొచ్చినట్లుంది పరిస్థితి. కొన్ని పార్టీలకే వస్తాసు పలకడంతో ఇక చిన్న గొడవ కాస్త ఇప్పుడు వారి ఫంక్షన్ హాల్ పై పోలీస్ స్టేషన్ లో కేసు వరకు వెళ్ళింది. మరి ఏంటి ఈ ఫంక్షన్ హాల్ కథ అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. కంటోన్మెంట్ లో అతిపెద్ద ఫంక్షన్ హాల్స్ లో ఇది ఒకటి. అత్యంత ఖరీదైన ఫంక్షన్ హాల్ గా ఈ ఫంక్షన్ హాల్ ఉండగా లక్షల్లో చెల్లిస్తేనే ఇక్కడ ఫంక్షన్ చేసుకోవడానికి అర్హులు. అంటే సుమారు వారు కోటీశ్వర్లై ఉండాలన్నమాట. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, మీరు ఊహించింది నిజమే, అదే ఇంపీరియల్ గార్డెన్. అయితే ప్రస్తుతం ఈ ఫంక్షన్ హాల్ యజమానిగా ఉన్న కైలాస్ అగర్వాల్ పై బోయిన్పల్లి పోలీసులు కేసు నమోదు చేయడం అందరినీ షాక్ గురి చేసింది. ఇంత పెద్ద ఫంక్షన్ హాల్, దానికి తోడు పలు పార్టీల నేతలకు సన్నిహితుడుగా ఉన్న అతనిపై ఓ మహిళ అభియోగం మోపడంతో కోర్టు ఆదేశాలతో బోయిన్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక అసలు విషయానికి వస్తే ఇంపీరియల్ గార్డెన్ లో ఓ పెళ్లి నిమిత్తం రమాదేవి అనే మహిళ ఫంక్షన్ హాల్ ను బుక్ చేసింది. అయితే అమెరికాలో ఉండే వారి కుమారుడు రాలేనంటూ పెళ్లి వాయిదా వేయాలని సూచించడంతో వెంటనే కట్టిన 2 లక్షల రూపాయలు రిటర్న్ ఇవ్వాలని, ప్రస్తుతం పెళ్లి వాయిదా పడిందంటూ ఫంక్షన్ హాల్ యజమాని కైలాస్ అగర్వాల్ కు ఫోన్ చేశారు. ఇంతవరకు బాగానే ఉండగా ఫంక్షన్ హాల్ బుకింగ్ ఇచ్చిన అడ్వాన్స్ డబ్బును అడిగే సమయంలో ఆయన తమపై అసభ్యకరమైన ఫోన్ లో మాట్లాడారని, వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేశారంటూ ఓ మహిళ అభియోగం. దీంతో కైలాస్ అగర్వాల్ పై కేసు నమోదు చేయాలంటూ బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆలోచనలో పడగా కోర్టును రిఫర్ కూడా వచ్చినట్లు సమాచారం కాగా మొత్తానికి బోయిన్పల్లి పోలీసులు కైలాస్ అగర్వాల్ పై కేసు నమోదు చేశారు. గతంలోనూ ఓ ఫంక్షన్ హాల్ వ్యవహారంపై నాడు సీఈఓ సుజాత గుప్తా కొరడా జుల్పించింది. ఇక్కడ డస్ట్బిన్నే పెట్టించిన సంఘటనలు ఉండగా ఆ తర్వాత తనదైన స్టైల్లో నేతల నుండి ఒత్తిడి తెప్పించి ఆ పరిస్థితి నుంచి బయటపడగా ఇప్పుడు మరలా కొన్ని పార్టీలకే వత్తాస పలికినట్లు ఉండడంతో దీని వెనుక రాజకీయ కోణం కూడా ఉన్నట్లు తెలుస్తుండగా కైలాస్ అగర్వాల్ కొన్ని పార్టీలకే వత్తాస పలుకుతున్నట్లు వినికిడి కాగా ఇదే అదనుగా వచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయాల్సిందేనంటూ కొందరు పట్టుబడినట్లు సమాచారం కాగా తామేంటో నిరూపించుకోవాలని కొందరు నేతల సపోర్ట్ తో డబ్బులు రిటర్న్ ఇచ్చినప్పటికీ అతను మాట్లాడిన వల్గర్ లాంగ్వేజ్ ను ఆధారంగా చేసుకుని ఇప్పుడు పోలీస్ స్టేషన్ కు లాగడం విశేషం. వైద్యానికి తమ కార్యాలయంలో ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని, అత్యవసర పరిస్థితుల్లో మీకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో సహకారకంగా నిలుస్తుందంటూ సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు తెలియజేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులతో పాటు ఎల్ఓసీ పత్రాలను స్థానిక కార్పొరేటర్లతో కలిసి పద్మారావు పంపిణీ చేశారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలనుకునేవారు ముందుగా ఎల్ఓసీకి దరఖాస్తు చేసుకుంటే చాలా వరకు మేలు జరుగుతుందని, కార్పొరేటర్ ఆసుపత్రిలో చికిత్స పొందిన వారు వారి బిల్లులతో సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకోవాలంటూ పద్మారావు సూచించారు. నియోజకవర్గానికి చెందిన 20 మంది రోగులకు 7 లక్షల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 7 రోగులకు ఎల్ఓసీ పత్రాలను అందించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు శ్యామల హేమ, లింగాన్ని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్, కంది శైలజ, శ్రీకాంత్, రాసూరి సునీతతో పాటు పలువురు పాల్గొన్నారు. అమ్మవారి 74వ ఘటాభిషేకం మహోత్సవంలో అతిథిగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. సనత్నగర్ నియోజకవర్గంలో పలుచోట్ల జరిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం రామ్ గోపాల్పేట డివిజన్ లో స్థానిక మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణా శ్రీనివాస్ గౌడ్ తో కలిసి పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. సోమసుందరం స్ట్రీట్ శ్రీదేవి పోచమ్మ అమ్మవారి 74వ ఘటాభిషేక మహోత్సవంలో పాల్గొనడంతో పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీనివాస్, రఘురామ్, చందర్, వెంకటేష్ శ్రీనివాస్ తో పాటు డివిజన్ నాయకులు కిషోర్, ఆంజనేయులు, గైరీ, శంకర్, అరుణ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణా శ్రీనివాస్ గౌడ్ జీరా గార్డెన్ బస్తీలో జరిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించగా అతిథిగా విచ్చేసిన అత్తిలి అరుణా శ్రీనివాస్ ను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నరసింహరావు, విఠల్, దశరథ్, సత్యనారాయణ, శ్రవణ్, మహేందర్, మాధవి వైష్ణవితో పాటు పలువురు పాల్గొన్నారు. టీడీపీ కంచుకోటను పునర్నిర్మిద్దాం, మీరు చేసిన సభ్యత్వాలే మనం బలంగా ఉన్నామని చెప్పడానికి నిదర్శనమంటూ పార్లమెంట్ కన్వీనర్ వారిలో ఉత్సాహం నింపారు. నాడు విజయాలు అందించిన పార్టీ ఇప్పుడు మన సత్తా చాటడానికి సమయం వచ్చిందంటూ వార్డులు, డివిజన్ల వారీగా కమిటీలు వేయడానికి టీడీపీ నాయకత్వం సిద్ధం కాగా ఇక కలిసి పనిచేద్దామంటూ సీనియర్లంతా కలిసి ముందుకొచ్చారు. పోటాపోటీగా సాగిన సభ్యత్వాల నమోదులో కంటోన్మెంట్ తన సత్తా చాటిందంటూ పార్టీ నాయకత్వం అభినందనలు తెలియజేయగా మరింత తోడ్పాటు అందించాలంటూ మల్కాజ్గిరి పార్లమెంట్ టీడీపీ కన్వీనర్ కందికంటి అశోక్ కుమార్ గౌడ్ ను సన్మానాలతో ముంచెత్తారు. ప్రతి అసెంబ్లీ తెలంగాణలోని అన్ని పార్లమెంట్ లో కూడా ఇదే విధంగా మేము కమిటీలు ఇస్తా ఉన్నాం. ఒక చక్కగా కష్టించి పనిచేసిన వాళ్ళు కదా వీళ్ళందరూ కూడా 30-40 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తా ఉన్నారు. వారందరూ కూడా మేము ముందుంటామన్నా అని మాకు చెప్తే మాకు కూడా ఎంతో సంతోషం వేస్తా ఉంది.
కంటోన్మెంట్ టీడీపీ నాయకులు మేము వేరుగా ఉన్న పార్టీ మాత్రం నియోజకవర్గంలో బలంగా ఉందంటూ నిరూపించుకున్నారు. టీడీపీ నాడు కంచుకోటగా ఉన్న కంటోన్మెంట్ లో సాయన్నను పలుమార్లు గెలిపించిన రోజులు గుర్తు చేసుకోవడంతో పాటు మరలా అలాంటి కంచుకోటను పునర్నిర్మాణం చేయాలంటూ నేతలంతా కలిసి సిద్ధమయ్యారు. అందులో భాగంగా సభ్యత్వాల నమోదులో కంటోన్మెంట్ నగరంలో ముందంజలో చేరుకోగా సుమారు 11,000 సభ్యత్వాలను దాటి ముందుకు సాగుతుంది. ప్రస్తుతం టీడీపీ నేతలందరికీ ఒకతాటి మీదికి తెచ్చేలా మల్కాజ్గిరి పార్లమెంట్ టీడీపీ కన్వీనర్ కందికంటి అశోక్ కుమార్ చేసిన ప్రయత్నం ఫలించగా నేడు బోయిన్పల్లి జీవీఆర్ గార్డెన్ లో సమావేశానికి సీనియర్లు ఒకతాటి మీదికొచ్చి తరలివచ్చారు. హడక్ కమిటీ సభ్యుడు జనగామ నరసింహరావు, సెన్సార్ బోర్డు మాజీ మెంబర్ టీఎన్ నర్హరితో పాటు పలువురు సీనియర్లంతా బాధ్యతగా వ్యవహరించి అందరికీ సమాచారం చేరవేయగా టీడీపీకి పూర్వ వైభవం తెచ్చేలా కమిటీల రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. డివిజన్లు, వార్డులు, బూతుల వారీగా కొత్త కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని మరింత బలోపేతం చేసే ఆలోచనతో ఆసక్తిగా ఉన్న వారి పేర్లను సేకరించగా మేమంటూ పోటీ నెలకొనడంతో అందరికీ తగిన స్థానం ఇస్తామంటూ ముఖ్య అతిథిగా హాజరైన అశోక్ కుమార్ హామీ ఇచ్చారు. టీడీపీలో పెరిగిన పోటీతో ఎవరికి వారుగా సభ్యత్వాల నమోదు పోటీ పడ్డారని, వారి గలం వేరైనా పనిచేస్తుంది మాత్రం అంతా పార్టీ కోసమే అంటూ సీనియర్లు తెలియజేయగా త్వరలో పూర్తి స్థాయి కమిటీల ఎంపికకు వారి అభ్యర్థనను స్వీకరించడంతో పాటు సీనియర్ నాయకులతో కలిసి తీర్మానం చేసి సంతకాలు చేశారు. కొత్త కమిటీలపై వారి లిస్టును ఇవ్వడం జరిగిందని, మెంబర్షిప్ తీసుకుని పార్టీ కోసం కష్టపడుతున్న వారికి తప్పక కమిటీలో స్థానం ఇవ్వడం జరుగుతుందని అశోక్ కుమార్ స్పష్టం చేశారు. సమావేశంలో అశోక్ యాదవ్, మధుసూదన్ రావు, డిఆర్ శ్రీనివాస్, ఎస్కే బాబు, టి నరహరి, అనురాధ, ప్రతాప్, ఆనంద్, అనంతమ్మ, ఈశ్వరి, గౌ, శ్రీకాంత్ తో పాటు పలువురు పాల్గొన్నారు. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల వరకు మల్కాజ్గిరి పార్లమెంట్ లోని ఒక కంటోన్మెంటే కాదు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మేము జెండా ఎగరేస్తాం, తెలుగుదేశం పార్టీని కీలకంగా ఉంచుతామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్ని ఒక ట్రయల్ గా పెట్టి అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి రేపు ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఉండే విధంగా, తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తేనే అక్కడ గవర్నమెంట్ వచ్చే విధంగా మేమందరం ఇప్పటి నుంచే ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. బక్క నరసింహ గారి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కంటోన్మెంట్ లో ఎవరి ధరలో వారు సభ్యత్వాల నమోదులో పోటీ పడుతుండటంతో పాటు తమ సత్తా ఇదంటూ కంటోన్మెంట్ లో సభ్యత్వాలు రుజువు చేసుకోగా రానున్న రోజుల్లో టీడీపీ పార్టీ సపోర్టుతోనే ప్రభుత్వం ఏర్పడేలా తామంతా ముందుకు సాగుతామంటూ నేతలు తెలియజేయడం విశేషం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, బక్కి నరసింహ గారి నాయకత్వం. రెండో వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య పోటీ తారాస్థాయికి చేరింది. వార్డు అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు నాయకులు పోటీ పడుతున్నారు. కంటోన్మెంట్ లో ఏ వార్డులో లేనంతగా రెండో వార్డులో నాయకులు పోటీ పడుతూ అధ్యక్ష పదవి కొరకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలుస్తూ తమ అభ్యర్థులను అందజేస్తున్నారు. బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్, సామాజిక కార్యకర్త, క్రియా సంఘ్ సొసైటీ సభ్యుడు షేక్ నయీం అధ్యక్ష పదవి కొరకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు. కంటోన్మెంట్ రెండో వార్డులో ఎస్ నయీం కు ప్రజల నుండి మంచి ఆదరణ ఉంది. కోవిడ్, లాక్డౌన్ లాంటి సమయంలో అనేక సేవా కార్యక్రమాలతో కంటోన్మెంట్ రెండో వార్డు ప్రజలకు ఎస్కే నయీం చేరువయ్యారు. రాజకీయ నాయకుడిగా అనుభవం కలిగి ఉన్న ఎస్కే నయీం ఎమ్మెల్యే శ్రీ గణేష్ సూచనలతో ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్రీ గణేష్ గెలుపు కొరకు కృషి చేశారు. తాను చేసిన సేవా కార్యక్రమాలతో పాటు తనకు ఉన్న ఆదరణను గుర్తించి రెండో వార్డు అధ్యక్షుడిగా నియమించాలని శ్రీ గణేష్ కు ఎస్కే నయీం వినతి పత్రాన్ని అందజేశారు. సీనియర్ నాయకుడు శ్రీహరి సహకారంతో వార్డు నాయకుల మద్దతుతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను షేక్ నయీం కలిశారు. షాహెద్ అలీ, బాలయ్య, నగేష్ యాదవ్, మహమ్మద్ జహంగీర్, జబర్ అలీ, సయ్యద్ గౌస్, షకీల్, హఫీజ్, నజీర్, యూసఫ్ లతో పాటు పలువురు నాయకులతో శ్రీ గణేష్ ను ఎస్కే నయీం కలిశారు. ఐక్యమత్యానికి అర్జున్ నగర్ ఆదర్శంగా నిలుస్తుంది. పార్టీలు వేరైనా తామంతా ఒకటి అనడానికి నిదర్శనంగా ఉంటున్నారు. కంటోన్మెంట్ 2, 3 వార్డుల పరిధిలో ఉన్న అన్నానగర్, అర్జున్ నగర్ వాసులు కలిసికట్టుగా సంఘాలను ఏర్పాటు చేసుకుంటూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అర్జున్ నగర్ కు చెందిన వారంతా సమావేశమై ఆది చాంబవతి సేవా మండలి ఏర్పాటు కొరకు సమావేశమయ్యారు. పెద్ద సంఖ్యలో బస్తీవాసులు పాల్గొన్నారు. ఆది చాంబవతి సేవా మండలిని ఏర్పాటు చేసి కలిసికట్టుగా ముందుకు సాగాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. యాదగిరి, టీసీఎం ముత్యాలు, ధర్మేందర్, పెద్ద నాగరాజు, దర్గా రవికుమార్, ఇటిక గోపిరాజ్, పోతురాజ్ శ్రీనివాస్, విజయ్ కుమార్, మహేష్, శ్రీశైలం, చిట్టి, శ్రీహరి, అనపర్తి నాగేశ్వర, కొత్తూరు రాజు, మేకల స్వామి, జగ్గారావు, షామిల్, ఎల్ కుమార్, సూరిబాబాయ్, కృష్ణయ్య, జాన్తో పాటు పలు సమావేశంలో పాల్గొన్నారు. ఒక
చోట ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మరో చోట టీడీపీ బలోపేతమే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ కంటోన్మెంట్ నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నాయకురాలు గడ్డి పద్మావతి కార్యక్రమాలు కొనసాగించారు. కంటోన్మెంట్ 8వ వార్డు బొల్లారంలో నిర్వహించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కొత్త బస్తీ దేవాలయంలో విశేష పూజా కార్యక్రమాలు కొనసాగాయి. ఆ స్వామివారి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకోవడం జరిగిందని గడ్డి పద్మావతి తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు కేపీ శ్రీనివాస్ వెంట ఉండి ఆలయ కమిటీ సభ్యులను పరిచయం చేస్తూ సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. జనార్దన్, ప్రశాంత్ తో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం కంటోన్మెంట్ 5వ వార్డు గాంధీనగర్లో టీడీపీ సభ్యత్వ నమోదు కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సీనియర్ నాయకులతో కలిసి గడ్డి పద్మావతి నిర్వహించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున టీడీపీ సభ్యత్వ నమోదు పూర్తి చేయడం జరిగిందని, సభ్యత్వం చేసిన ప్రతి ఒక్కరికి కార్డులు అందజేస్తూ సభ్యత్వ నమోదు ద్వారా లభించే ప్రయోజనాలను తెలియజేయడం జరుగుతుందని గడ్డి పద్మావతి తెలిపారు. కార్యక్రమంలో కేపీ శ్రీనివాస్, చంద్రశేఖర్, కట్టెల శ్రీనివాస్, నాగార్జున్, కైలాస్, శంకర్ యాదవ్, జనార్దన్, నాగరాజ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. మాతృ దినోత్సవ వేడుకలను అనాథాశ్రమంలో ఉంటున్న ఎంతో మంది అమ్మల మధ్య వేడుకలను నిర్వహించి గజ్జల నగేష్ తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు. మాతృ దినోత్సవం రోజున తల్లిని గుర్తు చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతూ ఎంతో మంది కనిపిస్తుంటారు. బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ మాత్రం తనకు ఇష్టమైన కార్ఖానాలోని ఆర్కే ఓల్డ్ ఏజ్ హోంలో వృద్ధాప్యంలో ఉన్న అమ్మల మధ్య మాతృ దినోత్సవ వేడుకలను జరిపి వారికి మెడిసిన్స్, పౌష్టికాహార పదార్థాలను గజ్జల నగేష్ అందించారు. ప్రతి సంవత్సరం ఎటువంటి సందర్భం వచ్చినా గజ్జల నగేష్ ఆర్కే హోంలో జరుపుతుంటారు. ఎటువంటి స్వార్థం లేకుండా వృద్ధాప్యంలో ఉన్న అమ్మలకు తన సహాయం అందేలా గజ్జల నగేష్ చేసిన సేవా కార్యక్రమానికి ఎంతో మంది నుండి ప్రశంసలు నెలకొన్నాయి. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు సత్యనారాయణ, శ్యామ్, రావుల సతీష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. మదర్స్ డే వేడుకలను బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న విద్యార్థి దంపతుల నివాసంలో ఘనంగా జరిగాయి. మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని జంపన్న కుటుంబ సభ్యులంతా వారి వారి మాతృమూర్తుల ఆశీర్వచనాలు తీసుకుని తమకు కనిపించిన మాతృమూర్తుల నోటిని చాక్లెట్లతో తీపి చేసి మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. న్యూ సిటీ కాలనీలోని జంపన్న నివాసంలో ఆయన మనవళ్లు, మనవరాళ్ల రాకతో సందడిగా మారటంతో పాటు ఇక మదర్స్ డేను పురస్కరించుకుని వారి మాతృమూర్తులకు నోటిని తీపి చేసి బహుమతులను అందించి ఆశీర్వచనాలు తీసుకున్నారు. మనవడు రిషిత్, చెర్రీతో పాటు పలువురు నాన్నమ్మ, అమ్మమ్మలకు మదర్స్ డే శుభాకాంక్షలు తెలుపగా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలంటూ జంపన్న, విద్యావతి, లావణ్యకు వారి పిల్లలకు ఆశీర్వచనాలు అందించారు. త్యాగానికి చిరునామా అమ్మ అని సనత్ నగర్ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ తల్లి యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ ప్రశంసించారు. అమ్మ పాత్ర ఎంతో ముఖ్యమని, తమ పిల్లల బాగు కొరకు తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతుంటారని, అటువంటి తల్లిదండ్రులను కంటికి రెప్పలా పిల్లలు చూసుకోవాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని సనత్ నగర్ బీకే పార్క్ వద్ద శ్రీనివాస సమాజ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామని శేషకుమారి, శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు పార్థసారథి, సభ్యులు రమణామూర్తి, కృష్ణారెడ్డి, విఠల్ రెడ్డి, సత్యనారాయణ ప్రసాద్, సీనియర్ సిటిజన్ కౌన్సిల్ అధ్యక్షుడు దుబే, మాజీ అధ్యక్షుడు మాణిక్యరావు పాటిల్, జేఎస్సీఈ సాయి, బీఆర్ఎస్ నాయకుడు అశోక్తో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం మోడల్ కాలనీలో నిర్వహించిన మాతృ దినోత్సవ వేడుకలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. కార్పొరేటర్ కొలన్ లక్ష్మి, శ్రీ మాతా సేవా సమితి అధ్యక్షులు విజయ కుసుమ, పద్మ, రాధిక, కళావతి, శోభతో పాటు పలువురు పాల్గొన్నారు. నా కుటుంబం అనేటువంటిది ఆమె చనిపోయే వరకు కూడా ఆ ప్రేమ, అభిమానం చూపిస్తుంది. కాబట్టి ఈరోజు మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా పెద్దలు పార్థసారథి గారు. కంటోన్మెంట్ 2వ వార్డులో మాతృ దినోత్సవ వేడుకలను టీఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కట్టమైసమ్మ, కృష్ణానగర్లో పలువురు మహిళలకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలను టీఎన్ శ్రీనివాస్ తెలిపి వారిని సన్మానించారు. అమ్మ గొప్పతనం ఎంత చెప్పుకున్నా తక్కువేనని టీఎన్ అన్నారు. రెడ్డమ్మ, లక్ష్మి, యశోద, జయమ్మ, రాములమ్మ, సత్యమ్మ వారితో పాటు వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు కుమార్ ముదిరాజ్, శ్యామ్ రెడ్డి, కుమార్ గౌడ్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులంతా కార్ఖానా బట్టబట్టారు. కార్ఖానాలో పెద్ద ఎత్తున ఉరుసు వేడుకలు జరిగాయి. మాజీ హోంమంత్రి మహమ్మద్ ఆలీతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఉరుసు వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కంటెస్టెంట్ ఎమ్మెల్యే నివేదిత కార్ఖానాలో నిర్వహించిన ఉరుసు వేడుకల్లో పాల్గొన్నారు. అతిథిగా హాజరైన నివేదితను గజమాలతో సత్కరించి ఆమెపై ఉన్న అభిమానాన్ని నిర్వాహకులు చాటుకున్నారు. తలపై బీఆర్ఎస్ పగిడి పెట్టి సాల్వాతో సత్కరించారు. సీనియర్ నాయకుడు గజ్జల గోపాల్తో పాటు నివేదిత వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ 3వ వార్డు కార్ఖానాలో ఉరుసు వేడుకలు సందడిగా కొనసాగాయి.
పార్టీలకు అతీతంగా నాయకులు పెద్ద సంఖ్యలో ఉరుసు వేడుకల్లో పాల్గొన్నారు. మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ కార్యక్రమంలో జరిగిన ఉరుసు వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ కార్కడ్లో జరిగిన ఉరుసు వేడుకల్లో పాల్గొన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ అలీతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మహమ్మద్ అలీతో టిఎన్ శ్రీనివాస్ చర్చించారు. ఉరుసు వేడుకల్లో పాల్గొన్న వారిని నిర్వాహకులు అఖ్తర్ ఘనంగా సత్కరించారు. ప్రతి సంవత్సరం కార్ఖాన్లో పెద్ద ఎత్తున ఉరుసు వేడుకలను నిర్వహించడం అభినందనీయమని టిఎన్ శ్రీనివాస్ అన్నారు. నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఉరుసు వేడుకల్లో పాల్గొని వారి సన్మానాలను బీఆర్ఎస్ 4వ వార్డు సీనియర్ నాయకుడు ఏఎల్ ఆనంద్ అందుకున్నారు. కంటోన్మెంట్ 3వ వార్డులో మైనార్టీ నాయకుడు అఖ్తర్ ఆహ్వానం మేరకు ఉరుసు వేడుకల్లో తన టీం సభ్యులతో కలిసి ఏఎల్ ఆనంద్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి హాజరైన మాజీ డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు. ఉద్యమ నాయకుడు బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ పుట్టినరోజు పురస్కరించుకుని వాణినగర్లోని గజ్జల నగేష్ నివాసానికి వెళ్లి తన టీం సభ్యులతో కలిసి వేడుకలను ఏఎల్ ఆనంద్ నిర్వహించారు. శాల్వతో సత్కరించి కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలను ఏఎల్ ఆనంద్ తెలియజేశారు. శత్రు, నల్లరాజు, రోషన్, రాకేష్, నల్లమోహన్, జోడీ బ్రదర్స్, ఝాన్సీతో పాటు పలువురు ఏఎల్ ఆనంద్ వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ భగవంతుడు భారత త్రివిధ దళాలకు మరింత శక్తినివ్వాలని కోరుకోవడంతో పాటు భారత సైన్యానికి సంఘీభావంగా త్రివర్ణ పతాకాలను రెపరెపలాడిస్తూ 5వ వార్డులో బోర్డు నామినేటెడ్ మాజీ సభ్యుడు జన్యావుల రామకృష్ణ భారీ ర్యాలీని నిర్వహించారు. పహల్గామా ఉగ్రవాదుల దాడి అనంతరం భారత సైన్యం తనదైన రీతిలో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి తన సత్తా చాటిందని, భారత ఆర్మీకి మద్దతుగా సంఘీభావంతో తెలుపుతూ వారికి తోడుగా మేమున్నామంటూ తిరంగా ర్యాలీని నిర్వహించారు. ఆర్మీకి పూర్తి స్వేచ్ఛను అందించడంతో వారికి తగిన గుణపాఠం చెప్పింది అంటూ రామకృష్ణ తెలియజేయగా, వారికి తగిన శక్తిని ప్రసాదించాలంటూ ర్యాలీ అనంతరం నల్లపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో 5వ వార్డు బీజేపీ అధ్యక్షుడు సంతోష్, మాజీ అధ్యక్షుడు విజయ్, సీనియర్ నాయకులు భిక్షపతి, శంకర్, శివకుమార్, వీరేష్, బాబు, పరశురాంతో పాటు పలువురు పాల్గొన్నారు. సికింద్రాబాద్ లో బీజేపీ నాయకులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలని కోరుకుంటూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు బీజేపీ సీనియర్ నాయకురాలు మేకల కీర్తి, హర్ష కిరణ్ సారథ్యంలో నిర్వహించారు. ఇండియన్ ఆర్మీ గోత్రనామాల పేరుతో పూజలు చేశారు. అనంతరం జాతీయ పతాకాలతో ఇండియన్ ఆర్మీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో భారత ఆర్మీ విజయపదంలో దూసుకుపోవాలని కోరుకుంటూ అడ్డగుట్ట డివిజన్ బీజేపీ అధ్యక్షురాలు గాజుల సౌందర్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పహాడీ హనుమాన్ దేవాలయంలో పూజా కార్యక్రమాలను ఆదివారం జరిపారు. పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో ఇండియన్ ఆర్మీ విజయకేతనం ఎగరవేయాలని ఆ స్వామివారికి పూజలు నిర్వహించడం జరిగిందని గాజుల సౌందర్య తెలిపారు. త్రివిధ దళాలకు శక్తిని అందించేలా భగవంతుని వేడుకోవడం జరిగిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు సంకల్పం పెట్టుకున్నారని, ఆయన సంకల్పం నెరవేరాలని పహాడీ హనుమాన్ కు పూజలు చేయడం జరిగిందని గాజుల సౌందర్య తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మాజీ అధ్యక్షుడు మహేష్, సీనియర్ నాయకులు వీరేశం, కళావతి, రాజారాం, శివలింగం, ఉదయ్, శేఖర్, శివాజీ, నరేందర్, ప్రసాద్, గంగారాం, హంసరాజు, చింటూ, మహేష్, శ్రీధర్, సమ్మయ్య, బాబు తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారత ఆర్మీకి సంఘీభావం తెలుపుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. వీరమరణం పొందిన ఆర్మీ జవాన్ మురళీ నాయక్ చిత్రపటంతో పరేడ్ గ్రౌండ్ వాకింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ కొనసాగించారు. భారత ఆర్మీకి తాము ఎల్లవేళలా తోడుగా ఉన్నామని తెలియజేస్తూ గ్రౌండ్ లో ర్యాలీని కొనసాగించారు. కార్యక్రమంలో ఓదెల సత్యనారాయణ, పురుషోత్తం, లక్ష్మణ్, శ్రీకాంత్, లడ్డు, ఆంజనేయులు, శ్యామ్, ప్రసాద్, శ్రీను, నల్లగుట్ట రాజు, సాయిబాబా, బాబు, మధు, దేవేంద్రతో పాటు పలువురు పాల్గొన్నారు. ఎంపీ ఈటెల రాజేందర్ కు వార్డుకు సంబంధించిన పలు సమస్యలను బీజేపీ నాయకులు వివరించారు. కంటోన్మెంట్ లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతుండటం పట్ల బాన్క నర్మదా మల్లికార్జున్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎంపీ ఈటెల రాజేందర్ సహకారంతో ప్రత్యేకంగా నిధులు కేటాయించి మరిన్ని అభివృద్ధి పనులు నిర్వహిస్తామని బాన్క నర్మదా మల్లికార్జున్ తెలిపారు. బొల్లారంలో ఎక్స్ప్రెస్ రైల్లోని హాల్టింగ్ కల్పించేలా చూడాలని ఎంపీగా విజ్ఞప్తి చేయడం జరిగిందని సీనియర్ నాయకులు తెలిపారు. కాబట్టి రాబోయే రోజులలో కూడా ఇంకా డెవలప్మెంట్ ఇంకా బాగా చేస్తాం. మా ఎంపీ గారి దృష్టిలో మా ఎంపీ గారు మొత్తం ఇప్పుడు ఇంకా 2-3 రోడ్ల కోసం చెప్పేళ్ళు, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాడి ఎట్లో ఆ రోడ్లు కూడా వేస్తామని తెలియజేస్తున్నాం. కూడా శాంక్షన్ అయింది. అది కూడా
అండర్ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయింది. ఇది కూడా త్వరలో వర్క్ స్టార్ట్ అవుతుంది. మన రైల్వే ఎక్స్ప్రెస్ కూడా ఆపాలని చెప్పి ఎంపీ గారు వారు కూడా చేశారు. కంటోన్మెంట్ 8వ వార్డులో గత సంవత్సర కాలంగా బోర్డు ఇంజనీరింగ్ నిర్లక్ష్యం మూలంగా అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, ఎట్టకేలకు పనులు ప్రారంభం అవ్వటం సంతోషంగా ఉందని వార్డు సీనియర్ నాయకులు తెలిపారు. సంవత్సరం నుంచి చాలా వెనుకబడ్డ పనులున్నాయి. దీనికి కారణం మీ దృష్టికి తీసుకొచ్చాం మా ఇంజనీరు. ఆ ఇంజనీర్ని కూడా మీరు మెడలోంచి ఇంత పెద్ద ఆర్డర్ ఇచ్చారు, దానికి ధన్యవాదాలు. ఇంకా మీ మేడం పనికి చాలా అనుకూలం. మేము ఇప్పుడు ఒక మేడం వచ్చినప్పటి నుంచి 4-5 రిప్రజెంటేషన్స్ ఇచ్చినాము. రిప్రజెంటేషన్స్ ఇచ్చిన వెంటనే అధికారులు వచ్చి ఇక్కడ చూడడం జరుగుతుంది. డౌటన్ బజార్ హనుమాన్ దేవాలయ అభివృద్ధి కొరకు మాజీ చైర్మన్ దివంగత శ్రీనివాస్ చేసిన సేవలు చిరస్మరణీయమని కంటోన్మెంట్ 8వ వార్డుకు చెందిన పలువురు తెలిపారు. శ్రీనివాస్ మొదటి వర్ధంతి సంతాప కార్యక్రమాన్ని బొల్లారం లైబ్రరీ సెంటర్లో ఆదివారం నిర్వహించారు. పార్టీలకు అతీతంగా నాయకులు శ్రీనివాస్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి ఆయన సేవలను ప్రశంసించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహన్ కన్నన్ శ్రీనివాస్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. శ్రీనివాస్ అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆదివారం పురస్కరించుకుని సువార్తా సంఘం చర్చ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి అతిథిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు శాంసన్ రాజు పాల్గొన్నారు. వెకేషన్ బైబిల్ స్కూల్లో చివరి రోజున పురస్కరించుకుని విద్యార్థులకు పలు కార్యక్రమాలు నిర్వహించగా సువార్తా సంఘం శాంసన్ రాజు చేతుల మీదుగా కార్యక్రమాలు నిర్వహించడానికి ఆహ్వానం పలికింది. వారి ఆహ్వానంతో చర్చిలో జరిగిన వేడుకల్లో పాల్గొనడంతో పాటు తన వంతుగా వారిని ఉత్తేజపరిచే సందేశాన్ని శాంసన్ రాజు అందించారు. అనంతరం అందరికీ పలు గిఫ్టులను అందించి చిల్డ్రన్స్ కు శుభాకాంక్షలను శాంసన్ రాజు తెలియజేశారు. కార్యక్రమంలో బ్రదర్స్ సురేష్, విజయ్, జైపాల్, ప్రభాకర్, స్టీఫెన్, దిలీప్, అనిల్, క్రాంతి, ఏసన్న, ప్రభు, రాంబాబు, ఇజ్రాయెల్ తో పాటు సిస్టర్ స్వర్ణలత పాల్గొన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి పలు కార్యక్రమాల్లో కాంగ్రెస్ యువ నాయకురాలు చిరబోయిన వైష్ణవి యాదవ్ పాల్గొన్నారు. నిర్వాహకుల ఆహ్వానంతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. మోండా డివిజన్ బండిమెట్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరిగిన జయంతి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా అతిథిగా విచ్చేసిన శ్రీ గణేష్ తో పాటు వైష్ణవిని నిర్వాహకులు షాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రవీందర్, చిరంజీవి, రాజులు పాల్గొనగా అనంతరం డొక్కలమ్మ ఆలయం వద్ద సీనియర్ నాయకుడు నాగేందర్ ఆహ్వానంతో వారి ఇంట జరిగిన ఎల్లమ్మ కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలను వైష్ణవి యాదవ్ నిర్వహించారు. కంటోన్మెంట్ నియోజకవర్గమే కాదు, సికింద్రాబాద్ నియోజకవర్గంలో సైతం ఎమ్మెల్యే శ్రీ గణేష్ పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలకు అతిథిగా హాజరవుతూ తనకు ప్రత్యేక గుర్తింపును పొందుతున్నారు. సికింద్రాబాద్ అడ్డగుట్ట డివిజన్ లో శ్రీ రేణుకా ఎల్లమ్మ సెంటరింగ్ కాంట్రాక్ట్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో పాటు అడ్డగుట్ట డివిజన్ కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మి, శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డివిజన్ వాసులతో కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మికి మంచి పరిచయాలున్నాయి. తన డివిజన్ పరిధిలో జరుగుతున్న కార్యక్రమానికి లింగాని ప్రసన్నలక్ష్మిని అసోసియేట్ సభ్యులు ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆహ్వానించి వారిరువురు చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు జ్ఞాపికలను అసోసియేషన్ సభ్యులు అందజేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పలు కార్యక్రమాలతో బిజీగా మారారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఏకతాటిగా కార్యక్రమాలు ఉండడంతో ఏమాత్రం సమయాన్ని వృధా చేయకుండా అన్ని కార్యక్రమాలకు హాజరయ్యారు. ఉదయం కంటోన్మెంట్ నియోజకవర్గం 2వ వార్డుకు చెందిన రసూల్పుర నారాయణ జోపిడి సంఘ్ డబుల్ బెడ్రూమ్ వాసులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు వీలైనంత త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు విజ్ఞప్తి చేశారు. సుమారు 296 కుటుంబాలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కొరకు ఎదురు చూస్తున్నారని, ఇళ్ల కిరాయిలు కట్టుకోలేని స్థితిలో ఉన్నారని, వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని కోరారు. దీంతో ఎమ్మెల్యే హౌసింగ్ బోర్డు అధికారులతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఫోన్లో సంప్రదించి పనులు ఆపకుండా వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. మోండా డివిజన్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామివారి పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో పూజలను శ్రీ గణేష్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలు చోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో శ్రీ గణేష్ పాల్గొన్నారు. కంటోన్మెంట్లో పలు వార్డులలోని దేవాలయాల్లో పూజలు చేశారు.
మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్లు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మోండా డివిజన్లోని నాలా బజార్ చెంచులక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, బండిమేట్ నరసింహస్వామి దేవాలయం, ఆర్పీ రోడ్లోని ఉగ్ర నరసింహస్వామి దేవాలయాల్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో కొంతం దీపికా నరేష్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. నవదుర్గామాత ముత్యాలమ్మ దేవాలయంలో 72వ సహస్ర పట్టాభిషేక మహోత్సవ పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా కొనసాగాయి. పూజా కార్యక్రమాల్లో కొంతం దీపికా నరేష్ పాల్గొన్నారు. జిందాబాద్ జిందాబాద్, ఇండియన్ ఆర్మీ జిందాబాద్ అంటూ బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ డివి దేవేందర్ ఓపెన్ టాప్ జీప్ లో తిరుగుతూ జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. పాకిస్తాన్లో ఉగ్రవాదులను అంతమొందించేలా భారత ఆర్మీ చేస్తున్న యుద్ధం విజయవంతం కావాలని కోరుతూ ర్యాలీని నిర్వహించారు. అమరులైన వీర జవాన్లకు ఘనంగా నివాళులను డివి దేవేందర్ అర్పించారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జోడీ బ్రదర్స్ నివాసంలో మదర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబ సమేతంగా మదర్స్ డే వేడుకలను జరిపారు. తల్లిని సత్కరించి కేక్ కట్ చేయించి ఆమెకు మదర్స్ డే శుభాకాంక్షలు జోడీ బ్రదర్స్ తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్లో నెలకొన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీనియర్ నాయకుడు ఆర్డీ నగీష్ యాదవ్ ముందుకు సాగుతున్నారు. డివిజన్లో సమస్యలు కనిపిస్తే చాలు అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. మోండా డివిజన్ టీచర్స్ కాలనీలో డ్రైనేజీ సమస్య నెలకొంది. స్థానికంగా నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. పలు చోట్ల శానిటేషన్ సమస్య నెలకొనడంతో జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి ఆర్డీ నగేష్ యాదవ్ తీసుకెళ్లారు. వెంటనే స్పందించి సమస్య పరిష్కారం కొరకు కృషి చేసిన అధికారులకు ఆర్డీ నగేష్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ట్రాఫిక్ కు ఆటంకం కలిగిస్తున్న పశువులపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించారు. మోండా డివిజన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చుట్టుపక్కల ఈ డ్రైవ్ కొనసాగగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో ట్రాఫిక్ కు ఆటంకం కలిగిస్తూ పాదచారులను ఇబ్బంది పెడుతున్న పలు పశువులను పట్టుకుని గోశాలకు తరలించారు. నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు పర్యవేక్షణలో గోపాలపురం ట్రాఫిక్ సీఐ భాస్కర్ నేతృత్వంలో జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి ఈ స్పెషల్ డ్రైవ్ ను కొనసాగించారు. ఆవులు, ఎద్దులు, గేదెలను రోడ్లపై విడిచి వదిలేయటం వల్ల ట్రాఫిక్ కు ఇబ్బంది కలగటంతో పాటు పాదచారులు భయపడుతున్నారని, ఇలాంటి సమయంలో పశువుల యజమానులు జాగ్రత్త వహించి చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో గోశాలకు తరలించడం జరుగుతుంది అంటూ ఏసీపీ శంకర్రాజు తెలిపారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.